గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన తీవ్ర చర్చనీయాంశమైంది. పర్యటనలో పాల్గొన్న కొందరు పుష్ప 2 మూవీలో హీరో బన్నీ పాపులర్ డైలాగ్ను ఫ్లెక్సీగా పెట్టడాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా ప్రత్యేకంగా చూపుతూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశంలో ఆ ఫ్లెక్సీపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఇంతకు ఆ ఫ్లెక్సీ ఏంటి, అందులో ఏముంది అని 2-3 సార్లు మరీ అడిగి జర్నలిస్టుల నుంచే చెప్పించారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా నరుకుతాం, ఒక్కొక్కడిని పొట్టేళ్లను నరికినట్లు నరుకుతామని రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శించడంపై స్పందించాలని జగన్ కోరారు. ఇదేదో సినిమా డైలాగ్ కదా, ఏ సినిమా అని జగన్ ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా డైలాగ్ అని మీడియా ప్రతినిధులు చెప్పారు. మరి సినిమా డైలాగ్ను కూడా ఫ్లెక్సీగా పెట్టుకోకూడదా అని జగన్ ప్రశ్నించారు. ఇంతకు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నాం కదా అని జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ రప్పా డైలాగ్ చెప్పడంతో పాటు తగ్గేదేలే అంటూ గడ్డం మీదుగా చేతిని తిప్పుతూ జగన్ అభినయించడం నవ్వులు పూయించింది. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డం ఇట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఇదే సందర్భంలో ఆ ఫ్లెక్సీని పెట్టుకున్నది పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త అని ఓ జర్నలిస్ట్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సదరు కార్యకర్తకు టీడీపీ సభ్యత్వం కూడా ఉందని చూపడం గమనార్హం. ఓహో, ప్రభుత్వంపై వ్యతిరేకతతో టీడీపీ కార్యకర్త కూడా వైసీపీలో చేరి తన పర్యటనలో పాల్గొని ప్రభుత్వాన్ని రప్పా అని నరుకుతానని తీవ్ర ఆగ్రహం ప్రదర్శించే విధంగా అధ్వాన్నమైన పాలన సాగిస్తున్నారన్న మాట అంటూ జగన్ ట్విస్ట్ ఇచ్చారు.